కాజ్నర్ పట్టణానికి చెందిన కాజ్నర్ పట్టణ ప్రజలకి మరియు ఇక్కడ మున్సిపాలిటీ ఏదైతే కార్మికులకి మున్సిపాలిటీ పట్టణానికి చెందిన మున్సిపాలిటీ కార్మికులకి అంటే శానిటేషన్ వాళ్ళు 140 మంది ఉన్నారు. మరి మన ఎలక్ట్రీషియన్స్ మరియు వాటర్ సప్లై వాళ్ళు ఒక 44 అంటే కనీసము 194-90 మంది ఈ పని చేస్తున్నటువంటి కార్మికులకి జీతాలు లేక 5 నెలల నుంచి తన్లాడిపోతున్నారు. వాళ్ళకి చూసేటోళ్ళు గతే లేరు. అతి భయంకరమైన ఘోరం ఇది. పాపం వాళ్ళు ఎంతో కష్టపడి పొద్దుగాల 3:30-4 గంటలకు లేచి తమ పనుల మీద విడిపోయి ఈ 30 కాజ్నర్ చెందిన 30 వార్డులకి 3:30 నుంచి 4 గంటలకు లేచి బయటికి వచ్చి 5 గంటలకి 12-1 వరకు వాళ్ళు టిఫిన్ చేయక తినక వాళ్ళు పనులు చేస్తుంటారు మన పరిశుభ్రం గురించి. అంటే ప్రజలకి మంచి ఆరోగ్యం అంటే మంచి ఈ చెత్త చెదారం ఏదైతే ఉంటుందో రోడ్ల మీద కానీ మోరీల మీద డ్రైనేజ్ల మీద ఏదైతే ఉంటుందో పొద్దుగాల 4:30 నుంచి 12-1 వరకు కష్టపడి వాళ్ళు టిఫిన్ సరిగా తినక వాళ్ళు చేసి తమ ఇళ్ళకి పోయి మళ్ళీ సుఖంగా తిని ఆరాం చేస్తారంటే వాళ్ళకి ఈరోజు వాళ్ళు 5 నెలల నుంచి జీతాలు లేక అంటే వాళ్ళకి తిండికి కూడా గడపలేక వాళ్ళు పరేషాన్ అల్లకలంగా గడుపుతున్నారు. వాళ్ళు మున్సిపాలిటీ కాడ ధర్నా చేయడం జరుగుతుంది. వాళ్ళు నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది. దానికి కూడా మేము కూడా మొన్న ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం కూడా కూర్చోవడం జరిగింది. అక్కడ చెప్పడం జరిగింది. మన ప్రవీణ్ కుమార్ సార్ కూడా దాని గురించి మన లోతుగా పరిశీలించి వాళ్ళ గురించి కమిషనర్ గారితో కూడా రహస్యాలు ఏదైతే ఉన్నాయో మాట్లాడడం జరిగింది వాళ్ళ గురించి. మరియు అసెంబ్లీలో కూడా మాట్లాడాలని కేటీఆర్ సార్ హరీష్ రావు సార్ కూడా చెప్పడం జరిగింది. మరి ఇవి అంతా నిజమే, కానీ ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ఇక్కడ అంటే మన రాష్ట్రంలో 68 నుంచి 70,000 మంది వీళ్ళు కార్మికులు ఉన్నారు. 145 మున్సిపాలిటీలు 13 కార్పొరేషన్ల వీళ్ళ సంఖ్య ఇంత ఉన్నది. 145 మున్సిపాలిటీలలో 13 కార్పొరేషన్స్ల కాగజ్ నగర్ పట్టణానికి చెందిన 1956 నుంచి ఇప్పటి వరకు ఏదైతే మున్సిపాలిటీ నడుస్తుందో మరి ఇక్కడ ఎందుకు సమస్య ఉన్నది, దేనికోసం అంటే ఇక్కడ బేస్ గ్రౌండ్ లెవెల్ బాగాలేదా? గత ఏదైతే చేసుకుంటా వచ్చిండ్రో మనకు మున్సిపల్ కౌన్సిలింగ్ అయినా కానీ చైర్మన్స్ అయినా కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంకెవరైనా కానీ గవర్నమెంట్ సర్వెంట్స్ అయినా కానీ కలెక్టర్స్ అయినా కానీ మరి ఇంకెవరైనా కానీ దీనికి సంస్థకి మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఆ గ్రౌండ్ లెవెల్ బేస్ లెవెల్ సరిగ్గా లేకుండేనా లేదా చూడలేదా? మరి దేనికోసం దీని మీద శ్రద్ధ ఎవరు తీసుకోలే? మరి కార్మికులు జీవనోపాధి వాళ్ళు ఎట్లా గడపాలి? ఎవరు దీనికి బాధ్యతలు ఎవరు చూడాలి? వీళ్ళకి ఎవరు చూడకపోతేనే కదా ఈ పరిస్థితి వస్తుంది. 3 ఒక్క నెల జీతమే దొరకకపోతే ఎంతో మంది ఇదైపోతారు. ఒక 4-5 నెలలు అంటే ఏంటిది? అది ఎవరు ఎక్కడ సుఖాలలో ఉన్నారు, ఎవరు ఎంత కష్టాలలో ఉన్నారు, ఇది కనబడతలేదా ప్రభుత్వానికి, అడ్మినిస్ట్రేషన్ సర్వీస్కి, మున్సిపాలిటీ కమిషనర్స్కి? కమిషనర్ గారు కూడా మన సీఎం గారే కదా, మన మున్సిపల్ కమిషనర్స్ మున్సిపల్ మినిస్టర్స్ వాళ్ళే బాధ్యత కదా ఇది కూడా. మరి 145 మున్సిపాలిటీలా కాజ్నర్ మున్సిపాలిటీకి ఎందుకు వస్తుంది? మరి 1956 నుంచి ఇప్పటి వరకు నడుస్తుంది. మరి ఇక్కడ ఎందుకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మరి అతిపెద్ద 2 కంపెనీలు ఉండే అప్పట్లో, ఒకటి బంద్ అయింది, ఒకటి చాలు నడుస్తుంది. ఇప్పుడు ఎస్పీఎం అతిపెద్ద కంపెనీ, అది ఇంత కంపెనీ ఉన్నాక కూడా ఇక్కడ ఎందుకు పరేషాన్ ఉన్నారు? ఈ 140 ప్లస్ 44 190 మంది కార్మికులకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి? ఎవరు అడగాలి, ఎవరు చేయాలి, ఎవరి బాధ్యత? చిట్కలాయ పని ఇవి చేతులంతా చేసుకుంటున్నారు. చిట్కలాయ పని ఇది. ఈ చిన్న సమస్య
చిన్న సమస్య చేయలేకపోయి ఒడ్డు ఒక్కితే ఎక్కి పీస్తలేరు. ఇంకా పెద్ద పెద్ద ఆలోచనల ముందుకు ఎందుకు వస్తున్నారు? పెద్ద పెద్ద ఆలోచనలు ఎందుకు వస్తున్నారు? పెద్ద పెద్ద ఆలోచనలు ఎందుకు వస్తున్నారు? చిటికలంతా పని చేయలేకపోతున్నారు ఎందుకు? చిటికలంతా ఆ పని చేయలారా చూసుకుంటున్నారు. అంటే పెద్ద హోదాల గురించి ఆలోచన ఎందుకు? ఈ చిన్న పని చేయలేకపోతే పెద్ద పనులు ఏమవుతాయి? అవి నేను చెప్తాను ఏం పెద్ద పనులు అని. ఇలా జీతాలు వందల వేల కోట్లు కాదు, 2-3 కోట్లు కావచ్చు. ఎమ్మెల్యే హోదాలు, మినిస్టర్ హోదాలు వేల కోట్లు. మరి ఆ వేల కోట్లు వస్తాయని ఎట్లా ఆలోచిస్తున్నారు? వందల కోట్లు వస్తాయని ఎట్లా ఆలోచిస్తున్నారు? మరి ఇలా పని పరిష్కారం చేస్తే సిరిపూర్ నియోజకవర్గానికి అభివృద్ధి చెందినట్టే. అది తర్వాత అభివృద్ధి. ఫస్ట్ వీళ్ళ గురించి 5 నుంచి 4 నెలలు అంటే ప్రతి సంవత్సరంలో 1-2 సార్లు ఇట్లా జరుగుతూనే ఉంటుంది ఈ కార్మికులకి. అంటే ఇక్కడనే 145 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ల ఇది ఒక్కటే మున్సిపాలిటీ జరుగుతుంది. దేనికోసం ఇది? అధ్వానంగా ఎందుకున్నది ఇక్కడ? దుమ్ము కూడా సాఫ్ అవుతలేదు మున్సిపాలిటీ కాదు. అంటే అంటే వీళ్ళు చేస్తున్నారు అంటే ఏ రకంగా ఉండాలి ఇక్కడ గ్రీన్ సిటీగా? ఆ రకంగా లేదు. వీళ్ళు కష్టపడుతున్నారు. గ్రీన్ సిటీ ఉంటే ఇలా కష్టాలు కూడా ఉంటాయి. డైలీ పోవుడు, సాఫ్ చేసుడు, చెత్త లేపుడు, ట్రాక్టర్ నడుపుడు, బయట పారేసుడు, నాలీల నుంచి తీసుడు, ఇవి ఉండయి కదా. ఇవి కరీంనగర్లో ఉండయి, హైదరాబాద్ సిటీలో కూడా ఉండయి. చాలా తక్కువ, 15% ఉంటుంది. ఇక్కడ 90% ఉన్నది. ఇది ఎందుకు? నీట్నెస్, రోడ్స్ లేవు, అండర్ గ్రౌండ్ డ్యానేజ్లు లేవు, స్ట్రీట్ లైట్స్ సరిగ్గా లేవు. మళ్ళా ఇంటికి అంటే చట్టాలు అయినా కానీ డ్రైనేజ్లు అయినా కానీ సక్రమంగా ఉంటే ఈ వీళ్ళకి పని చేసడం కూడా చాలా తక్కువ అవుతుంది. వీళ్ళకి 3 అంతులు పనులు అవుతున్నాయి, 1 వంతు కూడా జీతం వస్తలేదు. ఇది ఎందుకు అవుతుంది అంటే ఇక్కడ డెవలపింగ్ లేదు, రోడ్లు చక్కగా లేవు, డ్రైనేజ్ చక్కగా లేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు. అందుకే ఇటువంటి వస్తున్నాయి పరిణామాలు, ఈ ప్రాబ్లమ్స్. సరే, ఈ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళు కష్టపడి ఏదో పని చేసుకుంటారు. మరి వాళ్ళు జీతాలు కూడా వస్తలేవు కదా. ఎవరు చూడాలి? బాధ్యత ఎవరు అంటే అడ్మినిస్ట్రేషన్ ఎవరిది? మున్సిపల్ మినిస్టర్ది, మున్సిపల్ కమిషనర్ సంస్థది. అండర్ గ్రౌండ్లో ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారో, కలెక్టర్స్ అయినా కానీ, ఆర్డీఓ అయినా కానీ, సబ్ కలెక్టర్స్ అయినా కానీ, ఇంకా కలెక్టర్స్ అయినా కానీ, వాళ్ళది కూడా ఈ పేద కార్మికుల మీద శ్రద్ధ చూపించి ఆలోచించి ఇలా న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే పెద్ద ఆఫీసర్లు మీరు, మీ చేతిలో అడ్మినిస్ట్రేషన్ ఉన్నది. మీరు వీళ్ళ మీద దయచేసి వాళ్ళకి ఏ అర్హతలు ఏ రకంగా వీళ్ళకి బడ్జెట్ కేటాయించడమో, కంపెనీ ద్వారా కంపెనీ 1,50,00,000 40 లక్షల రూపాయలు 6 నెలలకు కట్టడం ఉంటుందో, వాళ్ళు 54-55 లక్షల రూపాయలే కట్టి చేతులు దువ్వుకుంటున్నారు. మరి దీనికి ఎవరు పట్టి అడుగుతారు? దీనికి పట్టింపు అంటే బాస్ మనకు కలెక్టర్ గారు ఉంటారు, మన మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కలెక్టర్ ఉంటారు, వాళ్ళు బాస్ ఉంటారు. వాళ్ళు కూడా ఈ కమిషనర్కి, ఈ కౌన్సిలింగ్కి, ఈ పట్టణానికి చెందిన ముఖ్య నాయకులకి తీసుకొని కలెక్టర్స్ వాళ్ళు కూడా కంపెనీ మేనేజ్మెంట్కి పిలిచి మాట్లాడి, మరి బడ్జెట్, మీ సంపాదన, మీ కంపెనీ పెరుగుతుంది, మరి మన మున్సిపాలిటీ బడ్జెట్ కూడా పెరగాలి కదా. మన మున్సిపాలిటీ బడ్జెట్ కూడా పెరగాలి. మీ సంపాదన పెరిగితే మీ మళ్ళా అక్కడ మీ సెక్షన్లు కూడా ఇంకా కంపెనీలో ఇంకా డెవలపింగ్ కూడా వేరే రకంగా కూడా డెవలప్ చేసి ఇంకా పెంచడం జరుగుతుంది. మరి పెంచిన దానికి కూడా అక్కడ టెక్స్లు కట్టాలి కదా. ఇప్పుడు 1,40,50,00,000 కోట్ల రూపాయలు 6 నెలలకు కట్టడం ఉంటే 54-55 లక్షల రూపాయలు కట్టడం జరుగుతుంది. మరి అది తప్పు కదా. మరి ఎవరు నిలదీస్తారు? ఎవరు అడుగుతారు? బాధ్యత ఎవరిది? ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారు? ఇన్ఛార్జ్ వల్ల బాధ్యత ఉంటుంది కదా. కలెక్టర్ గారిది ఉంటుంది, కమిషనర్ గారిది ఉంటుంది, కౌన్సిలింగ్ చైర్మన్ ఉంటుంది, కౌన్సిలింగ్ ఉంటుంది. మరి ఎవరైతే మున్సిపల్ మినిస్టర్ ఉంటారో మన సీఎం గారే ఉన్నారు, దానికి బాధ్యత కూడా. మరి ఇది అడిగే బాధ్యతలు ఉంటాయి కదా. వాళ్ళు కోర్టులు అంటే కోర్టులు అక్రమాణాలు, మన భూ కబ్జాలు అటువంటి రావాలని కోరుకుంటలేరు కదా. వాళ్ళ జీతం ఎంత ఉన్నది? 16,500 రూపాయల జీతం, 16,500 రూపాయల జీతం. ఆ జీతం 4 నెలల నుంచి వస్తలేదు. వచ్చినప్పుడు కూడా 2,000 రూపాయలు
జీతంలోకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళతోటి 2,000 రూపాయలు కట్ చేయడం జరుగుతుంది. అది పిఎఫ్. ఆ పిఎఫ్ అకౌంట్లో పోతలేవు, ఆ పైసలు పిఎఫ్ అకౌంట్లో పోతలేవు, మున్సిపాలిటీ అకౌంట్లలో ఉండిపోతున్నాయి. అంటే వీళ్ళ దాంట్లో కట్ అయితేనే కానీ వాళ్ళ పిఎఫ్ అకౌంట్లలో పోతలేవు. మరి దీనికి బాధ్యత ఎవరు చూస్తారు? అడ్మినిస్ట్రేషన్ దేనికి అంటారు అంటే, అడ్మినిస్ట్రేషన్ అంటే పని విధానాలు సక్రమంగా చేసే దానికి అడ్మినిస్ట్రేషన్ అంటారు. అలా తప్పులు పోతే అడ్మినిస్ట్రేషన్ రాంగ్ అవుతుంది, చేయలేకపోతున్నా చేయలే అంటారు. అది కరెక్ట్ చేస్తే దానికే కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నదంటే కరెక్ట్ అని అంటారు. ఆ అడ్మిషన్ కరెక్ట్ లేదు, అడ్మిషన్ చేసే బాధ్యత పై ఆఫీసర్లది ఉంటుంది, పెద్ద ఆఫీసర్లది ఉంటుంది, మరి డిపార్ట్ వాళ్ళది ఉంటుంది, ఆర్డీది ఉంటుంది, కమిషనర్ది ఉంటుంది, కమిషనర్ మున్సిపల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళది ఉంటుంది, కలెక్టర్ గారిది ఉంటుంది, మళ్ళీ మున్సిపల్ మినిస్టర్ది ఉంటుంది, సీఎంది ఉంటుంది. మరి వీళ్ళు చేయాలి కదా. వాళ్ళు ఏం అడుగుతున్నారు? మరి ఎవరు మాట్లాడాలి? మాట్లాడితే ఏమో మాట్లాడినని అంటారు, మాట్లాడకపోతే ఎవరు చూస్తారు? 4 6 నెలలు 8 నెలలు అయిపోతాయి, గడిచిపోతాయి. 1 నెలలో సాలరీ ఎందుకు రావాలంటే 2 నెలలు వాళ్ళు పరిష్కరించాలి. అదే అప్పుడు మనం న్యాయమైన చూస్తున్నట్టయితే అంటే 144 మున్సిపాలిటీలు వస్తాయి, 145 మున్సిపాలిటీలో రావు జీతాలు. కారణం కూడా చెప్పాలి కదా. మళ్ళా 5.5 కోట్ల నుంచి 6.5 కోట్ల రూపాయలది ఖర్చు ఉన్నది లోకల్ ఇయర్లా, సంవత్సరంలో. అంటే 4.5 కోట్ల రూపాయల దగ్గర ఆదాయం ఉన్నది. 1.5 కోట్ల రూపాయలు ఎక్కువ అవడం జరుగుతుంది. వాళ్ళకి ఇస్తే వీళ్ళకు ఉండదు, వీళ్ళకి ఇస్తే వాళ్ళకు ఉండదు. మీకు మీరే కలెక్షన్ చేసి మీకు మీరే జమ చేసుకుని ఇచ్చుకుంటా పోండి హైకమాండ్ ఎవరైతే ఉంటారో మున్సిపాలిటీకి, కమిషనర్కి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే మరి వెళ్ళకపోతే ఎట్లా? మరి పని ఎందుకు చేయించుకుంటున్నారు వాళ్ళు? 25 నుంచి 35 వేల రూపాయల జీతం ఉండే కాలంలో 16,500 రూపాయల జీతం ఉన్నది. 5 సంవత్సరాల నుంచి అదే జీతం ఉన్నది. ఇప్పటికి కూడా పెరగలే. ఈ జీతం ఎక్కడ ఉన్నది? దేశంలో ఏ సంస్థలో ప్రైవేట్లో కూడా లేదు. ఇంత తక్కువ జీతం ఎందుకు? మరి లోపల పర్మనెంట్ వాళ్ళకి 1,00,000, 1,50,000, 80,000, 70,000 ఉన్నాయి. మరి వీళ్ళకేమో 16,000. అది కూడా చాలా క్లీన్ చేసే బాధ్యతలు వాళ్ళవి. అంటే రోగాలు రాకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకుంటా వాళ్ళు 4 గంటలు వర్షం వచ్చినా, ఎండలు వచ్చినా, చలికాలం వచ్చిన చలికాలంలో 8-9 గంటలు లేచిన వాళ్ళు ఈ రోజు కూడా 3:30, 4 గంటలకు లేచి 4:30, 5 గంటలకు ఇక్కడ జమ అయ్యి వాళ్ళు తమ వాడలో డివైడ్ అయ్యి పనులు చేసుకుని 12-1 వరకు ఇస్తారు. ఆ రకంగా చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఇంత కూడా మనము జాలి పడక, వాళ్ళ మీద జాలి చూపక వాళ్ళ పనులు చేయకపోతే మరి ఏ పనులు చేస్తారని ఈ వీడియో ద్వారా చెప్పడం కానీ, గవర్నమెంట్కు పై అధికారులకి అడగడం కానీ, ప్రభుత్వం కూడా నిలదీసడం అని కానీ చెప్పడం జరుగుతుంది. ఇది కనీసం ఎవరైతే మన బీజేపీ ఎమ్మెల్యే గారు ఉన్నారో హరీష్ బాబు గారు, మీరు దయచేసి అక్కడ అసెంబ్లీలో ఉన్నారు, అసెంబ్లీ జరుగుతుంది. మరి మా ప్రవీణ్ కుమార్ సార్ అయితే కేసీఆర్ సార్, కేటీఆర్ సార్, హరీష్ రావు సార్కి మాట తీసి నిలదీతలు జీతాలు వచ్చేది చేయాలని వాళ్ళు ఆయన ప్రయత్నం మొత్తం చేస్తున్నారు. మీరు కూడా లేచి 194 కార్మికులకి జీతం 16,500 చొప్పున 5 నెలలతో జీతం లేదు. ఇక్కడ ఏ బడ్జెట్లకు వెళ్ళి ఇస్తారు? ఏ రకంగా ఇస్తారో అని మీరు అవి అడగడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నది లక్షల కోట్ల రూపాయలు కాదు, వాళ్ళు కష్టపడిన పైసలు. ఒక్కొక్కళ్ళ వాళ్ళకి పానం కూడా బాగలేవు, వాళ్ళు షుగర్ తోటో, బీపీ తోటో, దేనితోటో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మేము చూసాము, మొన్న చూస్తే చాలా కష్ట పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. వాళ్ళ 16,500 రూపాయల జీతం, ఆ జీతంలోకి వెళ్ళి ఇచ్చేటప్పుడు ఎప్పుడో ఒకసారి ఇచ్చేటప్పుడు ఆ 2,000 రూపాయల చొప్పున కట్ చేసి పిఎఫ్ అకౌంట్లో వేసేది, వాళ్ళ అకౌంట్లో వేసేది, ప్రౌడ్ ఆఫ్ ఫండ్ అకౌంట్లో వేసేది. అవి కూడా అయ్యాక కటింగ్ అవుతున్నాయి, కానీ అది మున్సిపాలిటీ అకౌంట్లోనే ఉంటున్నాయి. అది కూడా చాలా తప్పు. ఇంత ఘోరంగా నడుస్తున్నాయి. వాళ్ళు కూడా ఎట్లా అవ్వుకుంటున్నారో వాళ్ళ తరఫు నుంచి మాట్లాడేటోళ్ళు కూడా లేరు. మరి ఈరోజు మన ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళతో పక్కడబందిగా మాట్లాడి చేస్తారు, ఎట్లయినా ఎట్టి పరిస్థితుల్లో చేస్తారనే శపథం చేసుకునే నిన్న మాట్లాడడం జరిగింది.
గంట 2 గంటలు కూర్చున్నారు అక్కడ మనం కమిషనర్ దగ్గర కూడా ధర్నాలో కూడా. కానీ వేరే నాయకులు దీని మీద ఎందుకు శ్రద్ధ వహించలేరు? మరి ఇప్పుడు ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఉన్నారు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు మీరు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, దీని గురించి మాట్లాడి వాళ్ళ బడ్జెట్ కేటాయించి ఇక ముందు ఇట్లా కాకుండా వాళ్ళ జీతాలు కూడా పెంచడం చేయండి, వాళ్ళకి జీతాలు వచ్చేటట్టు చేయండి, మొత్తం 5 నెలల పైసలు, మళ్ళీ పిఎఫ్ పైసలు కూడా అలా అకౌంట్లో జమ కావాలని మీరు అక్కడ బల్లగొట్టి మాట్లాడండి అని కోరడం జరుగుతుంది. ఒకవేళ బడ్జెట్లో ఏ రకంగా అయితే రాదో, మరి ఎమ్మెల్యేల జీతాలు 2,75,000 రూపాయలు ఉంటాయి. ఒక నెల తీసుకోకపోతే కూడా ఏం కాదు, 2 కోట్ల దాదాపు 3 కోట్ల రూపాయలు జమ అయితే ఆ 3 కోట్ల రూపాయలు ఇమీడియట్లీ ఇక్కడ ఇళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి. ఈ 2 తారీఖు తీసుకోకండి జీతాలు. ఒక్క నెల తీసుకోకపోతే ఏమైతే ఆ ఒక్క నెల అడ్జస్ట్ అయితే కావచ్చు, అప్పుడు తీసుకోండి ఒక నెల లేటు. ఈ రకంగా అసెంబ్లీలో చర్చించి వీళ్ళకి ఎంబడే రాష్ట్రంలో 145 మున్సిపాలిటీల 13 కార్పొరేషన్ల కాగజ్ నగర్ మున్సిపాలిటీలో జీతాలు ఇస్తలేవు. వీళ్ళ జీతాలు మీ అసెంబ్లీ అకౌంట్లోకి వెళ్ళైనా వీళ్ళకి ఇవ్వండి, లేకపోతే ఎమ్మెల్యేల జీతాలు ఒక నెల ఆపి అవేనా ఇవ్వండి దయచేసి. వాళ్ళు కూడా మంచోళ్ళే ఉంటారు, ఎమ్మెల్యేలు కూడా ఇచ్చేందుకు రెడీ ఉంటారు. కానీ అసెంబ్లీలో మీరు మాట్లాడాలని కోరడం జరుగుతుంది మన హరీష్ బాబు బీజేపీ ఎమ్మెల్యే గారికి. ఎందుకంటే కేసీఆర్ సార్, కేటీఆర్ సార్, హరీష్ రావు గారికి మా ప్రవీణ్ కుమార్ సార్ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మాట్లాడతారు, మీరు కూడా మాట్లాడాలి. అట్టి గాలికి పోయే మాటలు కాదు, అందరి మాట్లాడాలి. ఖచ్చితంగా వాళ్ళు కూడా విని ఏ రకంగా ఎన్ని కోట్లు వీళ్ళకి శాంక్షన్ చేస్తావు జీతాలకి చేయాలని వీడియో ద్వారా గవర్నమెంట్కి, కలెక్టర్ గారికి, మరియు మున్సిపల్ ఇన్ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్ గారికి, మున్సిపల్ మినిస్టర్ గారికి, సీఎం గారికి కూడా అసెంబ్లీలో జరిగినటువంటి అక్కడ కూర్చున్నటువంటి అందరు ఎమ్మెల్యేలకు కూడా చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ప్రశాంతంగా అన్నం తిని పండుకుంటేనే అక్కడ మీరు సుఖంగా ఉంటారు, మేము సుఖంగా అందరు ఉంటారు. ఒకళ్ళు బాధపడుకుంటా కష్టాలతోటి ఉంటే మనం మస్తు తినుకుంటా హాయిగా ఆరాంగా ఉండడు, ఇది చాలా తప్పు. మనం గెలుస్తున్నాం, పోరాడుతున్నాం, ఈ పేద ప్రజల కోసమే న్యాయం చేసేందుకు దీనికోసం శ్రద్ధ వహించి చేయాలని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి చేస్తే ఇంకోసారి రాకుండా దీన్ని పరిష్కరించాలని కోరడం జరుగుతుంది. ఇంకొకటి, ఎస్పీఎం కంపెనీ ఏదైతే ఇక్కడ చాలా అయిందో, ఇంతకుముందు అయితే జేకే పొద్దాడు ఏదైతే బిర్లా పొద్దాడు ఏదైతే ఇక్కడ పరిపాలించిందో కంపెనీకి, అప్పుడు ఇంత ఘోరంగా ఇట్లా లేకుండే. ఆ సంపాదన మీద ఇదే 55-50 లక్షల రూపాయలు వస్తుంది అప్పుడు కూడా. ఈరోజు ఇలా సంపాదన ఎంతో పెరిగింది, ఎంతో డెవలప్ అయింది, ఎన్నో మిషన్లు పెంచడం జరిగింది, ఎన్నో మళ్ళా ఇంకా క్యాంపులు, డిపార్ట్లు పెంచడం జరిగింది. మరి దానికి కూడా ట్యాక్స్ కట్టడం ఉంటుంది. అది కూడా మెజర్మెంట్లు తీసుకోండి అంటే తీసుకోరా అంటే ఎవరైనా ఆబ్జెక్షన్ చేస్తే కలెక్టర్స్ ఉంటారు, వాళ్ళకి ఫోర్స్కి పెట్టి చేయండి, చూడండి. మరి కట్టడం అంటే న్యాయం, లీగల్ ప్రకారమే కదా. ఇంత పెద్ద ఫ్యాక్టరీ, ఇంత పెద్ద సంపాదన, ఇంత పెద్ద జాగాకి 54-55 లక్షల ఉంటా, 1,40,50 లక్షల రూపాయలు 6 నెలలకి 54-55 లక్షల రూపాయలు కట్టి చేతులు దింపుకుంటున్నాం. మరి దీనికి అరగటం లేరా? ఎవరు అడుగుతారు? వాళ్ళ తొవ్వలు, వాళ్ళ జాగాలు అన్నీ బంద్ చేస్తున్నారు నడవకుంటా. మరి అదే ఎస్పీఎం మన గవర్నమెంట్ రోడ్లకు వెళ్ళే వచ్చి మరి అదే రోడ్లకు వెళ్ళి మరి కంపెనీకి రావడం జరుగుతుంది కదా లారీలు, అతి భారమైన లోడ్లతోటి. మరి చిన్న చిన్న రోడ్లు కూడా ఉన్నాయి, యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్నో యాక్సిడెంట్లు అయితే లెక్కలేని అవుతున్నాయి. మన పెట్రోల్ పంపు వినయ్ గార్డెన్ చౌరస్తా నుంచి బస్ స్టాండ్ వరకు, ఇటేమో లారీ చౌరస్తా వరకు ఎన్నో యాక్సిడెంట్లు అవుతాయి. దానికైతే లెక్కలేదు, ఎన్నోసార్లు చెప్పినాం కలెక్టర్ గారికి, సబ్ మేడం గారికి, పోలీస్ అన్నికి చెప్తున్నాం. అలాగే ఉన్నాయి. మరి దీనికి బాధ్యతలు ఎవరు? బాధ్యత ఎవరంటే ఎవరైతే మనం పెద్ద దిక్కుగా మనం ఇక్కడ ఉంటారో వాళ్ళది ఉంటుంది. పేర్లు ఏం చెప్పాలి? పెద్ద దిక్కులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళది ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళది ఉంటుంది, కమిషనర్ ఆఫ్ మున్సిపాలిటీ ఉంటుంది, కమిషనర్ ఆఫ్ చైర్మన్స్ కౌన్సిలింగ్ ఉంటుంది, అండ్ ఇన్ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, కలెక్టర్ గారిది ఉంటుంది. వీళ్ళు బాధ్యతలు చూసుకొని ఎక్కడైతే వాళ్ళు ఉంటారో అక్కడ పిలిపించి చర్చించి సక్రమంగా మా చర్చలు జరిపి ఒక కులిక్కి వచ్చి ఆ రకంగా పనులు చేసుకుంటుంటే బాగుంటుందని కోరడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి,
ఇంకొకసారి ఇప్పుడు ఇల్లది పరిష్కారం అయినా కూడా ఇంకోసారి ఇట్లా కాకూడదు, అదే చేస్తే న్యాయం. మరి ఇది పొలిటికల్ ఎందుకు, రాజకీయం ఎందుకు, ప్రభుత్వం ఎందుకు, అడ్మినిస్ట్రేషన్ ఎందుకు? మరి మన అంబేద్కర్ గారు అంతా రాసిన 395 ఆర్టికల్ సెక్షన్ ప్రకారంలా ఇటువంటి ఉన్నాయా? మరి వీళ్ళకి రాజకీయం మన ఓట్స్ ఎందుకు హక్కు ఇచ్చిండ్రు? గెలిచాలి, ఓట్స్ వేసిన తర్వాత గెలిచిన తర్వాత వీళ్ళకి ఎటువంటి ఏదైతే పరిశాన్ ఉంటారో పేద ప్రజలు, కార్మికులు అయినా కానీ ఎవరైనా వీళ్ళకి అండదండగా ఉండి వాళ్ళ అండగా నిలిచి మాట్లాడి వాళ్ళకి న్యాయం చేసేందుకు ఈ రాజకీయంగా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, ఈ రాజకీయం ఉంటుంది. ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, కలెక్టర్స్, ఆర్డిఎస్, మినిస్టర్స్, మన కమిషనర్స్ ఎందుకుంటారు? వీళ్ళ గురించే. ఇటువంటి రాకుండా చూస్తేందుకే ఈ అడ్మినిస్ట్రేషన్స్ ఉంటాయి. ఇవి అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఇటువంటి కరెక్ట్ ఉంటే ఇటువంటి జరిగాయి. 4-5 నుంచి జీతాలు లేవు, మరి ఇంతవరకు ఇట్లా చేస్తారా? మరి ఒకటో నెలల దొరకాలంటే 2వ నెల నుంచి స్టార్ట్ చేసేయాలి. అది మళ్ళీ కంపెనీ కూడా ఎస్పీఎం ఏదైతే ఎంతో పెద్ద డెవలప్ అవుతుంది, అది ఎవరికి కేరే చేస్తలేదు. ఇక్కడ మనుషులకి ఎవరో అనుకుంటున్నారు, అది వాళ్ళు ఉంటారు ఢిల్లీలో, ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరో చేస్తున్నారు, ఓనర్ అయితే ఇక్కడ ఉండరు, పనిచేసే స్టాఫే ఉంటారు. వాళ్ళు ఇంత ఇది చేస్తున్నారంటే ఇక్కడ ప్రజలకైతే అది మన జంతువుల్లాగా, మన చీమల్లాగా చూస్తున్నారు. ఎందుకంటే తొవ్వలు బంద్ చేసింది, కొన్ని చాలా తొవ్వలు బంద్ చేసింది వెళ్ళేటందుకు. ఎంతో లాంగ్ తిరిగి వెళ్తున్నారు ఇప్పుడు కాలనీలకి. ఇంత అర్హత వాళ్ళు ప్రజలకి ఏదైతే అనుకూలంగా ఉండేనో, అది వాళ్ళు స్వేచ్ఛ ఉండేనో, అది కొంచెం స్వేచ్ఛ అనుకూలం ఏదైతే పరిస్థితులు ఉండే అవి తీసుకున్నారు కంపెనీ, తీసుకుని వాళ్ళకి ఇస్తలేరు ప్రజలకి. మరి అటువంటి కంపెనీ మీద మరి మున్సిపాలిటీ అయినా కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, కలెక్టర్స్ అయినా కానీ, ప్రభుత్వం అయినా కానీ, సీఎం మినిస్టర్స్ అయినా కానీ వీళ్ళ మీద మరి 1,50,00,000 రూపాయలు మనకు ప్రతి 6 నెలలకు రావాలి. ఇదైతే ఓకే. మరి ఇంకా మీరు ఎంత అయితే డెవలపింగ్ చేసుకున్నారో ఆ మెజర్మెంట్ కూడా చూసి దాన్ని కూడా ట్యాక్స్ కట్టాలి అన్నట్టు మరి వీళ్ళు ఎందుకు అడుగుతలేరు, ఎందుకు పోతలేరు? అది కూడా చూడాలి కదా. మరి ఇక్కడ ప్రజలకి చీమ జంతువులాగా వాళ్ళు చూస్తే మళ్ళా పొల్యూషన్, మళ్ళా కెమికల్ నీళ్లు మిక్సింగ్ అయ్యేది, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. రొద్దున చూస్తే మొత్తం కప్పుకొని ఉంటుంది ఇక్కడ వాతావరణం. మనకి దానికి చూస్తేలేరు కదా. ఆ పొగకి అడవిలలో తీసుకెళ్ళి అడవిలలో ఇడిచిపెట్టేది, మళ్ళీ కెమికల్ మోరీలలో వేయక, డంప్ చేయక, అక్కడనే స్టాక్ చేసి డంపుల మీద, మళ్ళీ లారీల మీద డంప్ చేసి ఏదైతే నీళ్లు టాకీలు ఉంటాయో సప్లై చేసేది, కెమికల్ కూడా అదే నీళ్ళ టాకీల వేసి అడవిలలో పారేయాలి తీసుకెళ్ళి. ఈ నీళ్ళలో కల్తీ కాకుండా చూడాలి. దానికి అడ్మిషన్ అంటారు, చిన్న పని అది. ఇదే చిట్కలంత పని అది. ప్లాన్ తీసుకోండి, మన ప్లానింగ్ సోళ్ళతోటి ప్లాన్ తీసుకోండి. పొగాకి ఇక్కడ ఈ వాతావరణం గాలిలా కలపకుండా అడవిలల్లా అండర్ గ్రౌండ్ తోటైనా, పైనుంచి అయితే పోదు, అండర్ గ్రౌండ్ పైనుంచి పొగాకి కింద తీసుకొని అండర్ గ్రౌండ్ ఏదైతే నీళ్లు పోతాయో మిషన్ భగీరథ 58 లక్షల కుటుంబాలకి 1,25,000 కిలోమీటర్స్ పైప్ లైన్ దవ్వి నీళ్ళు ఇవ్వడం జరిగింది. 1,25,000 కిలోమీటర్స్. కంపెనీ ఇక్కడనే ఉన్నది. మన పల్లె అడవిలు 30, 40, 50 కిలోమీటర్ దూరాన ఉన్నది. 1,000, 100 కాదు, 30, 40, 50, 100 కిలోమీటర్ దర్మ్యానలో అడవిలు ఉన్నాయి, పెద్ద పెద్ద అడవిలు. ఆ పొగకి పైనుంచి కింది పైప్ల ద్వారా అండర్ గ్రౌండ్ భూమిలోకి వెళ్ళి అడవిలో పంపండి. ఇంత కూడా పొగ ఇక్కడ రాకుండా అట్లా చేయొచ్చు కదా. అవుతుందా లేదా ఫస్ట్ కనుక్కోండి, ఇంజనీర్లతోటి, సైన్స్ వాళ్ళతోటి, సైంటిస్ట్ వాళ్ళతోటి అట్లా చేయండి. మళ్ళీ కెమికల్ ఏదైతే నీళ్ళ కల్తీ అవుతుంది, వచ్చి రిటర్న్ అవుతుందో తాగేదందుకు, అది నాలీల ద్వారా బయట రాకుండా, నీళ్ళ కల్తీ కాకుండా స్క్రీమ్లోనే ఒక డంప్ చేసి స్టాక్ అయిన తర్వాత లారీల మీద తీసుకెళ్ళి అడవిలో పారేయండి. ఈ బాధ్యత ఉంటుంది తీసుకునేది అడ్మినిస్ట్రేషన్ది. దీనికి అడ్మినిస్ట్రేషన్ అంటారు. అంటే బిజినెస్ చేసుకోవడం, డెవలపింగ్ చేసుకోవడం, సంపాదన అవి అన్నీ వస్తున్నాయి. ప్రజలకి స్వచ్ఛ ఆరోగ్యం పట్ల చూసే బాధ్యత లేదా? ఇది కూడా ఉండాలి కదా. ఎందుకంటే ఓనర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఉండరు ఇక్కడ, ఎక్కడనో ఢిల్లీలో ఉంటారు. వాళ్ళకి తెలియదు పాపం
ఎవరైతే మేనేజ్మెంట్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకంటున్నా ఇది చేయాలి. ఆలోచించండి దీని మీద. పొగ అడవిలలో వెళ్ళేది, కెమికల్ అక్కడ డంప్ మీ స్టాక్ చేసి డంప్ మాత్రం అక్కడ బయట చేయాలి అడవిలలో తీసుకెళ్ళి. ఈ బాధ్యత వాళ్ళది ఉంటుంది, కమిషనర్ది అడిగేది ఉంటుంది, ఇక్కడ ప్రజలది ఉంటుంది, నాయకులది ఉంటుంది, కలెక్టర్స్ ఉంటుంది, ఇన్ఛార్జ్ వాళ్ళది ఉంటుంది, మినిస్టర్ది ఉంటుంది, అందరిది ఉంటుంది. ఇది మరి ఏమి ఇస్తున్నారు మరి? 4-5 లక్షల పాపులేషన్ ఉన్నారు ఇక్కడ. పాపులేషన్కి కంపెనీ ద్వారా అందరికీ ప్రాబ్లం అవుతుంది. మరి దీని బాధ్యత తీసుకోరా? ఈ వీడియో చూస్తే కనీసం దీని మీద శ్రద్ధ వహించి అందరూ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు దీని మీద శ్రద్ధ వహించి ఇది చేయండి. మళ్ళీ హరీష్ బాబు గారు ఎమ్మెల్యే గారు మీరు గౌరవిస్తున్నారు, మీరు చాలా మంచోళ్ళు, మంచిగా మీరు ఎవరికైతే ద్రోహం అయితే చెయ్యరు, పన్ను కూడా చెయ్యరు, కానీ ద్రోహం కూడా చేస్తలేరు, మంచిగా ఉంటారు, పర్వాలేదు, ఓకే. కానీ కొన్ని విషయాల మీద మీరు అసెంబ్లీలో అట్టిగా సింపుల్గా అధ్యక్ష సిర్పూర్ కాన్స్టిట్యున్సీకి చెందిన హరీష్ బాబు అనేటనే నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నా కాన్స్టిట్యున్సీ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ విషయాల మీద మరి మీరు మినిస్టర్ గారికి తెలపాలని అధ్యక్ష గారికి కోరడం జరుగుతుంది. సిర్పూర్ కాన్స్టిట్యున్సీలో మున్సిపాలిటీకి చెందిన 5 నెలల నుంచి జీతాలు లేవు. 16,500 రూపాయలు జీతం, 2,000 రూపాయలు కట్ చేసి ఆ పిఎఫ్ అకౌంట్లో చేస్తారని అది కూడా వేస్తలేరు. మరి వాళ్ళు ఏం తినాలి, ఏం చేయాలి, ఆ కార్మికులకు ఎవరు చేయాలి? 145 మున్సిపాలిటీల 144 మున్సిపల్ జీతాలు వస్తున్నాయి, ఇక్కడ జీతాలు వస్తలేవు 4 ప్రతి సంవత్సరం. ఎందుకు ఇట్లా అవుతుంది? దీని మీద అధ్యక్ష మీరు మన సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలా జీతాలు ఇమీడియట్లీ 5 తారీఖు లోపల అందాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయేది సంక్రాంతి కాబట్టి వాళ్ళ ఇంట్లో వైభవంగా పండుగ జరుపుకోవాలి, పిల్లలకు బట్టలు తీసుకోవాలి, స్కూల్కి ఏదైనా తీసుకునే దానికి అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలు మరి ఎవరు తీస్తారు? మన బాధ్యత ఉంటే. నేను అక్కడ ఒక ఎమ్మెల్యే కాబట్టి నా మాట విని, నా మాటకి విలువ ఇచ్చి వీళ్ళకి ఫస్ట్ 3 కోట్లు 5 కోట్లు ఏ రకంగానైనా వీళ్ళకి శాంక్షన్ చేసి వీళ్ళకి జీతాలు ఇవ్వాలని కోరడం జరుగుతుంది. అక్కడ మళ్ళీ ఎస్టీఎం మీద కూడా యాక్షన్ తీసుకోండి. దేని మీద? బడ్జెట్ మీద 1,40,50,00,000 రూపాయలు ఉంటే 55-54 లక్షల రూపాయలు కడుతున్నారు. ఆ 1,40,55 లక్షలు కావాలని అధ్యక్ష మీరు చెప్పండి, మీ ద్వారా చెప్పడం జరుగుతుంది, ఇప్పియాలని. మరి ఇటువంటి రెండోసారి కాకుండా కూడా చూడాలని ప్రభుత్వం అక్కడ కార్మికులకు, అదే కార్మికులకు జరుగుతుంది, ఇటువంటి ఇంకోసారి కాకూడదని చూడాలని కోరడం జరుగుతుంది. ఎందుకంటే బాధతోటి చెప్పుకుంటున్నాను అని మీరు చెప్పండి అక్కడ. ఈ మాటలు మీ మాటలు విని ఖచ్చితంగా వీళ్ళకి జీతం వచ్చేటట్టయితే మీ పేరు కూడా ఉంటుంది. ఈ పనులు మీరు చేయండి అధ్యక్ష. ఈ చెప్పినందుకు మరి మన సీఎం గారికి మరియు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు, మరియు ఏదైతే మన మున్సిపల్ మినిస్టర్ కూడా సీఎం గారు ఉన్నారు, ఇంకోసారి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ మీరు ఖచ్చితంగా పాటించాలని కోరడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రభుత్వానికి ఈ అసెంబ్లీలో నేను చేతులెచ్చి జోడిస్తూ చెప్తున్నా, ఈ కార్మికులకు జీతం ఇవ్వండి, పెట్టండి దయచేసి. ఎందుకంటే నేను కూడా చూస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి ఇది ఇట్లానే జరుగుతుంది అని మీరు ఒకసారి చెప్పండి. మీ పేరు ఎంత మోగుతుంది, మీ పేరు ఎంత వస్తుంది చెప్పి చూడండి. ఇది ఈజీ మాట్లాడు. అక్కడ హాస్పిటల్ ఎవరున్నారు? అఫీషియల్ ఉంటారు అందరు. ఎంత సేపు అయినా ఎంత అఫీషియల్ అయినా మాట్లాడచ్చు. అటువంటి స్టేజ్లు కావాలి మాట్లాడాలంటే. అప్పుడు నేను చెప్తా, ఆ స్టేజ్ మనకు దొరికితే అందరు ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేస్తాను నేను బడ్జెట్ వచ్చేటందుకు. దయచేసి మీరు చాలా మంచోళ్ళు, మీరు మాట్లాడి ప్లీజ్. మీకు నేను వీడియో పంపిస్తా, ఇది మీరు విని తప్పకుండా ఇలాగ న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది. ఇంకొకటి, కాగజ్ నగర్ మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఏదైతే మన ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో బలపరిచి 30 వార్డులలో 30 మందికి ఏదైతే నిలబట్టిస్తారో వాళ్ళకి ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో అధిక ఓట్లేసి మెజార్టీ తోటి గెలిపిస్తే మా చైర్మన్, మా పార్టీకి చెందిన మన ప్రవీణ్ కుమార్ సార్ అభ్యర్థి ఎవరైతే చైర్మన్ గా నిర్ణయించి నిలబెట్టిస్తున్నారో వాళ్ళు చైర్మన్ అయి మనం అందరు కౌన్సిలింగ్ లా ఉండే మరి ఈ కాగజ్ నగర్ పట్టణానికి రూపు రేఖలు మారుస్తారని ఈ వీడియో ద్వారా, ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ కాగజ్ నగర్ పట్టణానికి తెలపడం జరుగుతుంది. గత 65-70 సంవత్సరాల నుంచి లేని కథలు ఈ మనం 5 సంవత్సరాలలో చెప్పి చూపిస్తామని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళా మా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ 100ల బడ్జెట్ తోటి రూపు రేఖలు మార్చి చూపిస్తామని, ఏ లోటు రాకుండా
ఏ లోటు రాకుండా ఒక రేఖలు మార్చి ఒక ఈ కాకినాడ పట్టణానికి కనీసం స్మార్ట్ సిటీగా చేసి చూపిస్తామని ఈ వీడియో ద్వారా ప్రెస్ మీట్ ద్వారా తెలపడం జరుగుతుంది. ఇది కేవలం మా ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం ఏదైతే మనకు శాంతియుతంగా ఏదైతే మనకు చెప్తా ఉంటారో అడ్వైజ్ ఇస్తారు ఉంటారో ఆయన నాయకత్వంకి సల్యూట్ చేసుకుంటా ఆయన చెప్పే ప్రకారంగా ఈ మన కాకినాడ పట్టణంలో 57 నుంచి 65 వేల ఓటర్స్ ఉన్నారు 30 వార్డులలో. దీంట్లో కనీసం ఈ ఓటర్స్ అయినా కానీ ఇతర మండలాల విలేజ్ల నుంచి రాకపోకలు జరుగుతూ ఉంటాయి కదా, చాలా ఇబ్బందికరమైన రోడ్లు ఉన్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. అవి కాకుండా స్పీడ్ బ్రేకర్స్ అయినా కానీ సీసీ కెమెరాలు అయినా కానీ మన సిగ్నల్స్ అయినా కానీ మహిళా పొల్యూషన్, ఇప్పుడు ట్రాఫిక్ పొల్యూషన్ పడుతుంది, మహిళా పొల్యూషన్ కూడా పెట్టిస్తాం, మహిళలకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి చూపిస్తామని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలపడం జరుగుతుంది. ఖచ్చితంగా 1.5 నెలలు ఉన్నది పోలింగ్ కి డేట్ కి. ఆ రోజు ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం బలపరుస్తున్న 30 వార్డులలో ఎవరైతే నిలబడతారో వాళ్ళకి తనకు తనే ఎవరు ఎంత ఇచ్చినా ఏం చేసినా ఏది చేసినా తీసుకోండి, కానీ ఓటు ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం బలపరుస్తున్న క్యాండిడేట్లకి గెలిపియండి. గెలిపిస్తే మా ప్రభుత్వం వస్తుంది, అక్కడ కూడా ప్రభుత్వం వస్తుంది. అంటే ఈ రకం కలిసి ప్రతి వార్డులలో కూడా 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఇచ్చి పనులు చేయడం. అంటే ప్రతి వార్డుల 15 కోట్లు అంటే 400 నుంచి 500 కోట్ల రూపాయలు. అప్పుడే గ్రీన్ సీట్ అవుతుంది. అది చేతి చూపిస్తారని ప్రెస్ మీట్ ద్వారా తెలపడం జరుగుతుంది. ఇంకోటి, హరీష్ బాబు ఎమ్మెల్యే గారు, మీరు దయచేసి అక్కడ అసెంబ్లీలో చెప్పి మీరు శాంక్షన్ చేస్తే మీ పేరు ఉంటుంది. ఆ తర్వాత అక్కడ కేటీఆర్ సార్, హరీష్ రావు సార్ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రెషర్ పడుతుంది, ఇలా జీతాలు దొరుకుతాయి. ఇంకొకసారి కాకుండా కూడా చూసే బాధ్యత మీది ఉంటుంది. మళ్ళీ కంపెనీది 1,50,000 అంటే 1,50,00,000 రూపాయలే కట్టాలి వాళ్ళు 6 నెలలకి. మళ్ళీ అక్కడ ఏమేమి ఫ్యాక్టరీలు డిపార్ట్లు పెరిగినా దాన్ని కూడా మెజర్మెంట్, అది కూడా టెక్స్ కట్టే బాధ్యత కూడా మీది ఉంటుంది. మీరు ఎమ్మెల్యే ఉన్నారు, ఇంకా వేరే కూడా తీసుకొని అక్కడ మెజర్మెంట్ మాట్లాడి చేయించండి. అసెంబ్లీలో మాట్లాడైపోయింది. బస్ ఇదే, ఈ కార్మికుల కోసం న్యాయం చేయండి, మేము కూడా మీకు సాధిస్తాం, అంటే మీ ఎన్కౌంటాం. ప్రవీణ్ కుమార్ సార్ అయితే చెప్పడమే జరిగింది, మీరు కూడా అసెంబ్లీలో చెప్పి ఇక్కడ చూపించండి. ఎందుకంటే ప్రత్యేక సాక్షి సిర్పూర్ కాన్స్టిట్యూన్సీకి చెందిన మీరు ఎమ్మెల్యే, మీ బాధ్యత ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్రజెంట్ ఎమ్మెల్యే మీరు అక్కడ మాట్లాడాలి ఖచ్చితంగా. ఎంత ఈజీ మాట్లాడి వాళ్ళ చెవిలో పారాలి. అడుగుతూనే ఇయ్యరు, అడగకపోతే ఎవరిస్తారు? 10 సార్లు అడుగుతూనే ఇయ్యరు, ఒకసారి అడగకపోతే ఎవరిస్తారు? అందుకే దీని మీద ఆలోచించి చెప్పి ఇక్కడ న్యాయం చేయాలని కోరడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఆర్ఎస్.